తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సంక్రాంతి బరిలో నిలిచినటువంటి గేమ్ చేంజర్ చిత్రం మిశ్రమ స్పందనతో దూసుకెళ్తున్నప్పటికీ మొదట్లో కలెక్షన్ల పరంగా కొంచెం నెమ్మదిగా ఉంది అనేటువంటి టాక్ వచ్చినప్పటికీ ఇప్పుడు 100 కోట్ల రూపాయల షేర్ని కలెక్ట్ చేసి ఈ సినిమా నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుగా దూసుకెళ్తోంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ 100 కోట్ల షేర్ ఎన్ని రోజుల్లో కలెక్ట్ చేసింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. గేమ్ చేంజర్ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచి మిశ్రమ స్పందనతో మొదట కొంచెం నెమ్మదించినప్పటికీ ఇప్పుడు ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుగా దూసుకు వెళ్తూ 100 కోట్ల రూపాయల షేర్ని అందుకున్నటువంటి చిత్రంగా నిలిచింది. ఏంటి సార్, ఎన్ని రోజుల్లో ఈ 100 కోట్ల రూపాయల షేర్ అందుకుంది? ఇప్పుడు నిజంగా నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుగా ఈ గేమ్ చేంజర్ చిత్రం నడుస్తోందా అంటే ఏం చెప్తారు? ఇప్పటివరకే చూసుకుంటే సంక్రాంతి సినిమాలో మొదటగా రిలీజ్ అయిన సినిమా గేమ్ చేంజర్ అని మనకు తెలుసు. అవును, సరిగ్గా అంటే 10వ తేదీ రిలీజ్ అయింది. 16వ తేదీకి 1 వీక్ కంప్లీట్ అయింది నిన్నటికి. సో 7 రోజులు పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 221 కోట్ల రూపాయల రేంజ్లో దీని ప్రీ బిజినెస్ జరిగింది రిలీజ్కి ముందు. సో అంటే 100 కోట్లు అనేది ఇంకా 50% కూడా కాదు. 110 crores దాటితే అప్పుడు అది 50% క్రాస్ అయినట్టు. ఇప్పుడు 100 కోట్లు మాత్రమే దాటింది. అంటే ఇంకా 50% ఇంకా రీచ్ కాలేదు. ఈ 100 కోట్ల మార్కుని అందుకోవటానికి షేర్ ఇక్కడ గ్రాస్ కాదు మనం మాట్లాడుకుంటుంది. సో వారం రోజుల టైం తీసుకుంది. సో ఇలాంటి ఒక పెద్ద స్టార్ సినిమాకి మొదటి 3 రోజులనే, అంటే సపోజ్ మనం శుక్రవారం సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటే ఫస్ట్ వీకెండ్ అంటే 3 days అనుకుంటే ఆ 3 daysలోనే మనకి 80 to 90% కలెక్షన్ వచ్చేయాలి. అవును, అప్పుడే అది మంచి లాభాల్లో ఒక సూపర్ హిట్, ఒక బ్లాక్ బస్టర్ రేంజ్కి అందుకోగలదు. సపోజ్ అది ఒక 70 కోట్లకి అంటే 70% అట్లా అయితే కనుక సో ఒక 1 వీక్ అయ్యే లోపల బ్రేక్ ఈవెన్ అయ్యి ఆ తర్వాత లాభాల్లో కంటే అది ఒక హిట్ స్థాయికి మాత్రమే వచ్చి ఆగిపోతుంది. ఎందుకంటే మన ఇప్పుడు ఈ రోజుల్లో ఏ సినిమా అయినా సరే వారం తర్వాత కలెక్షన్స్ అనేవి బాగా డ్రాప్ అయిపోతూ ఉంటాయి. అందరూ కూడా 1 వీక్ లోపలే చూసేస్తారు. ఎందుకంటే అన్ని థియేటర్లో కూడా ఈ సినిమాయే ఉంటుంది కాబట్టి ఇంకా మిగతా చూసేవాళ్ళు ఎవరు ఉంటారు, ఆ ఫస్ట్ వీక్లోనే చూసేస్తారు. సో అలాంటిది ఈ సినిమా వచ్చేటప్పటికి మొదటి వారం రోజుల్లో 50% కూడా కలెక్షన్ రాలేదు అనేది ఇక్కడ ఒక వాస్తవంగా మనం చెప్పుకోవాలి. అంటే ఆ గేమ్ చేంజర్కి వచ్చినటువంటి మిశ్రమ స్పందన, నెగిటివ్ టాక్ ఏదైతే ఉందో, అంటే మిక్స్డ్ టాక్ అన్నప్పటికి కూడా ఎక్కువగా వచ్చింది నెగిటివ్ టాకే అని చెప్పాలి. సో ఆ నెగిటివ్ టాక్ వల్లే మొదటి రోజు 35% కంటే కూడా తక్కువగా మీకు నమోదయ్యాయి, కలెక్షన్స్ నమోదయ్యాయి. ఆక్యుపెన్సీ కూడా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ షోకే వచ్చినటువంటి ఆ టాక్ స్ప్రెడ్ అయిపోయి ఆ తర్వాత కలెక్షన్ మీద బాగా ప్రభావం చూపించింది. ఆక్యుపెన్సీ రేట్ తగ్గిపోతూ వచ్చింది. నిన్న 7వ రోజు చూసుకుంటే ఓవరాల్గా మొత్తంగా అన్ని షోలు కలిపి దేశవ్యాప్తంగా చూసుకుంటే 10% కంటే కూడా తక్కువగా ఆక్యుపెన్సీ రేటు ఉంది అనేది మనకి లభిస్తున్నటువంటి సమాచారం బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఏంటి సార్, దేశవ్యాప్తంగా అసలు బుక్ మై షోలో కానివ్వండి, ఇతర ఆన్లైన్ సైట్స్లో కానివ్వండి, గంటకి 5,000 కంటే తక్కువగానే టికెట్లు బుక్ అవుతున్నట్లుగా ఈ గేమ్ చేంజర్ చిత్రానికి కొన్ని వార్తలు వస్తున్నాయి. అవును. సో ఆ మొదటి రోజు మంచి ఆక్యుపెన్సీ రేటు ఉందనుకుంటే, అంటే ఫస్ట్ మొదటి 2 షోలకి, తర్వాత అది పడిపోతూ వచ్చింది. అదే మనకు రిఫ్లెక్ట్ అవుతుంది బిఎంఎస్లో కూడా, ఆన్లైన్ బుకింగ్లో కూడా అదే మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. మరోపక్క దీనికి కాంపిటీటర్గా నిలిచినటువంటి 2 సినిమాలు ఏవైతే ఉంటాయో, డాకు మహారాజు అలాగే సంక్రాంతికి వస్తున్నాం, వాటికి దీనికంటే బెటర్ ఆక్యుపెన్సీ కనిపిస్తూ ఉంది. అలాగే బుక్ మై షోలో కూడా ఆ సినిమాలకు ప్రధానంగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా దాని ఆక్యుపెన్సీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అది 5 digit మీద ఉంటుంది. 5 digit అంటే 10K కూడా కాదు, 20 ఆ రేంజ్, 20K కంటే ఎక్కువగా కూడా కొన్ని టైం ఒక్కోసారి కనిపిస్తూ ఉంది అక్కడ. విత్ ఇన్ అన్ అవర్ ఇది నేను చెప్తున్నాను. సో అలా సంక్రాంతికి వస్తున్నాం అనేది ఒక ప్రపంచం, ఒక సంచలనం సృష్టిస్తూ ఉంది. ఎక్కువ అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది దానికే ఇస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం
సో ఇక్కడికి వచ్చే గేమ్ చేంజర్కి వచ్చేటప్పటికి దానికి వచ్చినటువంటి బ్యాడ్ టాక్ ఏదైతే ఉందో అది తర్వాత రోజుల్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. సో కలెక్షన్స్ అందుకునే అందు గురించి మనకి పేరుకి ఇప్పుడు మనం 100 కోట్ల షేర్ మార్కును అందుకున్నటువంటి మొదటి సినిమా ఈ సంవత్సరంలో కానివ్వండి, ఈ సంక్రాంతి సీజన్లో కానివ్వండి గేమ్ చేంజరే. బట్ అది చాలదు ఈ సినిమాకి, దానికి ఉన్నటువంటి పొటెన్షియాలిటీకి. ఎందుకంటే మరి 220 కోట్ల పైనే ప్రీ బిజినెస్ వాల్యూ జరుపుకున్నటువంటి సినిమా అది. సో దానికి ఆ రేంజ్లో కలెక్షన్స్ రావాలి. ఇప్పుడు గేమ్ చేంజరు ఈ 100 కోట్ల రూపాయల షేర్ని ఎన్ని రోజుల్లో చేరుకుంది సార్? సరిగ్గా వారం రోజుల్లో. కానీ మొదటి రోజే 186 కోట్ల రూపాయల గ్రాస్ని సాధించినటువంటి ఈ చిత్రం వాళ్ళు అఫిషియల్గా ప్రకటించిన ఆ బడ్జెట్ని మనం చూసుకుంటే అంటే 100 కోట్ల రూపాయల షేర్ని అందుకోవడానికి 1 వీక్ ఎందుకు పట్టింది అంటే ఏం చెప్తారు? సో సాధారణంగా ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే టాక్తో నిమిత్తం లేకుండా తమ సినిమాకి ఒక పాజిటివిటీని క్రియేట్ చేసుకోవాలి, ఒక పాజిటివ్ బజ్ని క్రియేట్ చేసుకోవాలి. ఫర్దర్గా కూడా అంటే ఆడియన్స్ యొక్క మైండ్ సెట్ని దానికి అనుగుణంగా ఒక పాజిటివ్ సైడ్ ఉంచాలనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే వచ్చిన కలెక్షన్స్ని యాక్చువల్స్ పక్కన పెట్టేసేసి సో వాళ్ళు ఎగ్జాగరేట్ చేసి చెప్తూ ఉంటారు. ఇది సర్వసాధారణమైన విషయం. కొంతమంది ఒక 10% కలిపి చెప్తారు, కొంతమంది 20%, 25% కలిపి చెప్తారు. కానీ 100% కలిపి చెప్పడం అనేది ఇప్పుడే చూస్తున్నామని చెప్పి చాలామంది ట్రేడ్ వర్గాలకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళు మీరు చెప్పినట్టుగా 186 వేశారు, రెండో రోజుకి 270 280 వేశారు, ప్లస్ వేశారు క్రాస్. సో అవన్నీ కూడా ఏంటంటే సినిమా గోయర్స్లో ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేయడం కోసమే వాళ్ళు చేస్తూ ఉంటారు. గతంలో దిల్ రాజు గారు స్వయంగా చెప్పింది అది. మేము కొంచెం ఎగ్జాగరేట్ చెప్తూ ఉంటాము, ఎందుకంటే ప్రేక్షకులకి అంటే అలా చెప్తే ఇంత కలెక్షన్స్ వస్తున్నాయి అంటే జనం చూస్తున్నారు, సో మనం కూడా వెళ్ళి చూద్దాం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం కోసం మేము అలా పెడుతుంటాను. వాళ్ళే స్వయంగా నిర్మాతలు చెప్పేటప్పుడు దిల్ రాజు కూడా ఆయన నోటితోనే చెప్పారు గతంలో. సో ఈసారి మరి ఆయన ఈ స్థాయిలో ఎగ్జాగరేట్ చేసి మోర్ దెన్ 100% కలిపి చెప్తారని మాత్రం ఎవరూ ఊహించలేదు. సో మనం దాన్ని అలాగే తీసుకోవాలి. ఇదే మళ్ళీ ప్రొడ్యూసరు తర్వాత కాలంలో ఒక 5 నెలలు గడిచిపోయిన తర్వాతనో సంవత్సరం తర్వాతనో యాక్చువల్స్ అప్పుడు మళ్ళీ చెప్తారు. సో అప్పుడు మేము అలా చెప్పిన దానికి రీజన్ అది. నిజానికి కానీ వచ్చింది కలెక్షన్ ఇంతే, దీనివల్ల నష్టపోయాము అంటే నిజంగా నష్టపోయిన సినిమాలకు అప్పుడు చెప్తారు, మొదట ఒప్పుకోరు. ఎందుకంటే ఇప్పుడే తక్కువ చేసి చెప్తే అది ఇంకా తర్వాత కలెక్షన్స్ మరీ డ్రాప్ చేస్తుంది. వచ్చే ప్రేక్షకులు కూడా ఏమాత్రం కొంచెం మనం వెళ్ళి సినిమా చూద్దామనే ఆసక్తితో ఉన్న వాళ్ళ ఆ ఆసక్తిని కూడా ఈ ఫిగర్స్ చంపేస్తాయి యాక్చువల్స్ కనుక మనం చెప్తే అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎగ్జాగరేట్ చేసి చెప్తూ ఉంటారు. ఇదేంది వాళ్ళేమీ గవర్నమెంట్కి ఏమీ లెక్కలు ఇచ్చేది కాదు. వాళ్ళు కలెక్షన్స్ మీద ఏదైతే వస్తుందో అది ఆటోమేటిక్గా ఆ జిఎస్టీ కట్ అయిపోతూ ఉంటుంది. మనం కొనే టికెట్లోనే ఆటోమేటిక్గా జిఎస్టీ కట్ అయిపోతుంది అది. సో అందువల్ల ప్రభుత్వానికి చేరే లెక్కలు ఎటుదిరిగి దానికి చేరిపోతూ ఉంటాయి. డైలీ కలెక్షన్ రిపోర్ట్ అని అది ఖచ్చితంగా అన్ని థియేటర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్స్కి వస్తాయి. ఇప్పుడు ఆన్లైన్ అనేది ట్రాకింగే కదా, ఆఫ్లైన్ అనేది చాలా తక్కువ ఈ రోజుల్లో. థియేటర్ దాకా వెళ్ళి కొనటం ఎందుకు, ఇక్కడే కొనేసుకుందాం, పోతే పని ఒక 30 రూపాయలు హ్యాండ్లింగ్ ఛార్జీలే కదా పోతాయని చాలామంది ఏం చేస్తారంటే ఇంటి దగ్గర మనం ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఆడ మళ్ళీ అక్కడ నిలబడతాము మళ్ళీ కిలో బుకింగ్ దగ్గర అని చెప్పేసి ఈజీగా దొరుకుతున్నాయి అనుకున్నప్పుడు 30 రూపాయలు ఎందుకు పెట్టాలి అనవసరంగా ఈ హ్యాండ్లింగ్ ఛార్జీలు కూడా అని వెళ్ళి ఎదురు థియేటర్కి వెళ్తున్నాం కాబట్టి ఫ్రీగానే టికెట్ దొరుకుతున్నాయి కాబట్టి అట్లా వెళ్ళి ఆఫ్లైన్లో కొనుక్కునేవాళ్ళు అసలు కలెక్షన్ లేకపోతే జరిగేది అది. సో అందువల్ల మనకి ఇప్పుడు ఏంటంటే ట్రాకింగ్ అంతా కూడా ఈజీ అయిపోతూ ఉంది ఆన్లైన్ వల్ల. సో ఆ ఆన్లైన్ ట్రాకింగ్ సైట్లు మనకు ఉండే దాయే చెప్పేస్తూ ఉంటాయి ఎంత వచ్చింది కలెక్షన్ ఏంటి అనేది. సో ఇప్పుడు అది చూసుకుంటే గేమ్ చేంజర్ అనేది 2025లో మొట్టమొదటి 100 కోట్ల షేర్ సాధించినటువంటి సినిమా. కానీ అది సరిపోదు. సో అది అంటే ఎందుకంటే ఇప్పటికీ 50% కూడా రికవర్ కావాలా. సో ఇంకా అంత కావాలి 100% కావాలంటే ఇంపాసిబుల్ అని చెప్పేసి ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో కొంతలో కొంత నయం. సో 50% అయినా రికవర్ అవుతుందంటే సంతోషమే కదా అని ఇంకో 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో ఆ 50% క్రాస్ అవుతుంది. సో ఎంత ఇది ఆ నష్టాన్ని పూడ్చుకోగలుగుతుంది ఏంటి అనేది మనం చూడాలి.
ఇది సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళే అవకాశం లేదనేది మాత్రం ఒక వాస్తవం, దాన్ని ఒప్పుకోవాలి. ఓకే అది గేమ్ చేంజర్ పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.